హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను రవ్వ లడ్డు చేస్తున్నాను. మృదువైన రుచికరమైన రవ్వ లడ్డు. నేను చెప్పే టిప్స్ అనేది ఫాలో అవుతూ చేసుకున్నారంటే నెల వరకు కూడా మనం బయట పెట్టినా కూడా చాలా మృదువుగా ఉంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. దీనికి నేను పచ్చి కొబ్బరి పొడి తీసుకోకుండా, పచ్చి కొబ్బరి తురుము అనేది నేను తీసుకోకుండా ఇక్కడ ఎండు కొబ్బరి పొడి అనేది తీసుకున్నానండి. స్టవ్ ఆన్ చేసుకునేసి లో ఫ్లేమ్ పెట్టుకునేసి మనం ఎప్పుడు కానీ లో ఫ్లేమ్లోనే మనం అన్నీ వేయించుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి. రవ్వ లడ్డు కూడా చాలా మృదువుగా వస్తుంది. నేను లో ఫ్లేమ్ పెట్టుకునేసి దలసరి కడాయి పెట్టుకునేసి నేను కప్పుతో మెజర్మెంట్గా తీసుకున్నానండి. 1/4 కప్పు నెయ్యి తీసుకున్నాను. 1/4 కప్పు నెయ్యి అనేది బాగా మనకు కరిగిన తర్వాత, కాగిన తర్వాత మనము డ్రై ఫ్రూట్స్ మన దగ్గర ఉండేటివి వేసుకోవచ్చండి. నా దగ్గర కాజు, కిస్మిస్ మాత్రమే ఉన్నాయి. అవి వేసుకునేసి బాగా వేయించుకునేసి సపరేట్ అనేది మనము ఒక గిన్నెలోకి తీసుకోవాలండి. నేను చెప్పే టిప్స్ అనేది ఫాలో అవుతూ ఈజీగా వంట రాని వాళ్ళు కూడా చేసుకోవచ్చండి. 1/4 కప్పు నెయ్యి తీసుకున్నాం కదండి, అదే కప్పుతో మనము అన్ని ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా, అంటే సూజీ, చక్కెర, ఇవన్నీ కూడా మనము అదే కప్పుతో మనం తీసుకున్నామంటే చాలా టేస్టీగా, చాలా మృదువుగా, మెత్తగా చాలా బాగుంటాయండి రవ్వ లడ్డు. తర్వాత ఇలాగ డ్రై ఫ్రూట్స్ అనేది బాగా వేగినాక ఒక బౌల్లోకి తీసుకునేసి ఈ నెయ్యిలోనే నేను 2 కప్పులు సుజీ రవ్వను తీసుకున్నానండి. ఇలాగా సుజీ రవ్వను తీసుకునేసి లో ఫ్లేమ్లోనే మనము బాగా వేయించుకోవాలి. మనము బాగా ఈ రవ్వ వేగింది అనుకునేదానికి కలర్ కూడా మారుతుంది, బ్రౌన్ కలర్గా అవుతుంది. అదేవిధంగా ఇండ్లంతా కూడా ఈ నెయ్యి వాసన, ఈ రవ్వ వేగిన వాసన అనేది గుబాలిస్తుంది. ఈ విధంగా లో ఫ్లేమ్లోనే మనం ఒక 10-15 నిమిషాలు పడుతుందండి ఇవి బాగా వేయించుకునేదానికి. రవ్వ బాగా ఎంత బాగా వేగితే అంత రుచిగా రవ్వ లడ్డు అనేది ఉంటుంది. ఇలాగ బాగా వేగిన తర్వాత నేను ఏ కప్పుతో రవ్వను తీసుకున్నానో అదే కప్పుతో ఎండు కొబ్బరి పొడి అనేది 1.5 కప్పు తీసుకున్నాను. ఈ కొబ్బరి పొడి కూడా రవ్వలో వేసుకునేసి బాగా వేయించుకోవాలి. ఒకవేళ మీ దగ్గర పచ్చి కొబ్బరి తురుము అనేది ఈ విధంగా పొడి అనేది ఉంటే దాన్నైనా కూడా రవ్వ వేగిన తర్వాత మనము రవ్వలో వేసుకునేసి బాగా వేయించుకోవాలండి. వేగిన తర్వాత సపరేటు ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. తర్వాత మళ్ళా కడాయి అనేది పెట్టుకునేసి స్టవ్ ఆన్ చేసి లో ఫ్లేమే పెట్టుకునేసి ఏ కప్పుతో మనము రవ్వ, అదేవిధంగా ఎండు కొబ్బరి పొడి తీసుకున్నామో అదే కప్పుతో నేను ఇక్కడ 1/3 అంటే 3/4 కప్పు అనేది తీసుకున్నానండి. చక్కెర తీసుకునేసి 1/2 కప్పు నీళ్లు తీసుకున్నాను. ఇలాగ వాటర్ అంతా వేసిన తర్వాత 1/2 కప్పు మనము కలుపుకుంటూ ఉండాలండి. చక్కెర అనేది మనకు కరిగితే చాలు, మనకు తీగ పాకము అవంతా కూడా అవసరం లేదు. నేను ఇక్కడ ఇలాచీ అనేది అప్పటికప్పుడు దంచి వేశానండి. ఒకవేళ ఇలాచీ పౌడర్ ఉంటే ఒక 1/2 స్పూన్ వేసుకోండి. ఈ విధంగా చక్కెర కరిగేంత వరకు మనము గరిటెతో కలుపుకునేసి చక్కెర కరిగితే చాలండి. స్టవ్ లో ఫ్లేమ్లోనే ఉంటుంది కదండి. మనము ముందుగా వేయించుకున్న కొబ్బరి పొడి, సుజీ తీసుకునేసి ఈ పాకంలో అనేది, అంటే పాకం కాదండి, చక్కెర కరిగితే చాలు, దీంట్లో వేసేసుకునేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత చివరిలో మనము 1 స్పూను నెయ్యి కూడా వేసి బాగా కలుపుకునేసి స్టవ్ ఆఫ్ చేయాలండి. స్టవ్ ఆఫ్ చేసేసి మనము ఇది కొద్దిగా గోరువెచ్చగా అయిన తర్వాతనే మనము చేతికి నెయ్యి కానీ లేదా వాటర్ కానీ మనము చేతిని తడుపుకొనేసి మనము రవ్వ లడ్డు అనేది చేసుకోవాలండి. మనము గోరువెచ్చగా కాకుండా మరీ చల్లగా అయిందంటే మనకు లడ్డు అనేది గట్టిపడిపోతుంది. అలా కాకుండా మనకు గోరువెచ్చగా అయితేనే చాలండి. గోరువెచ్చగా అయిన వెంటనే మనము చేతికి నెయ్యి కానీ
లేదా వాటర్ కానీ తడుపుకునేసి మనము ఈ రవ్వ లడ్డు అనేది చేసుకోవాలండి. ఈ విధంగా మనకు రవ్వ అంతా కూడా దగ్గర పడుతుంది కదండి. ఇలా కలుపుకుంటూ ఒక స్పూను నెయ్యి అనేది వేసేసుకుంటే మనకు నెయ్యి టేస్ట్ ఈ రవ్వ లడ్డులో మనకు తెలుస్తుందండి. ఒక స్పూను నెయ్యి వేసుకునేసి మనము స్టవ్ పైన నుండి కడాయిని తీసేసి తర్వాత కొద్దిగా మాత్రమే గోరువెచ్చగా అయిన వెంటనే మనము లడ్డు అనేది మనకు ఎంత సైజు కావాలంటే అంత సైజు అనేది చేసుకోవాలండి. ఇక్కడ డ్రై ఫ్రూట్స్ అనేది మొదట అనేది మనం వేయించుకున్నాం కదండి, వాటిని కూడా ఈ కడాయిలో వేసేసుకునేసి ఒకసారి మొత్తం కూడా కలిపేసుకునేసి వెంటనే మనము ఈ విధంగా రవ్వ లడ్డు అనేది చేసుకోవాలి. ఒకవేళ చివరిలో మనకు కొద్దిగా గట్టిగా అయిందనుకోండి, మనము చేత్తోనే ఫింగర్స్తో పొడి పొడిగా చేసుకుంటూ ఈ విధంగా రవ్వ లడ్డు అనేది చేసుకోవాలండి. చాలా బాగుంటాయి. తప్పకుండా ట్రై చేయండి. కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చూసినాక లైక్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.